పుణ్యమంటే మంచి కర్మ లేదా ధర్మం వల్ల వచ్చే ప్రయోజనం. ఇది ఈ జన్మలోనూ రాబోయే జన్మల్లోనూ శుభ ఫలితాలను ఇస్తుంది. వేదాంతం ప్రకారం పుణ్యమనేది కనిపించని సంపద, ధర్మంలో ఒక భాగం. ఇది అర్థ, కామ, మోక్షం అనే 4 మానవ లక్ష్యాలలో మొదటిది. పుణ్యం సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అవి దానధర్మాలు చేయడం, ఇతరులకు సహాయం చేయడం, దేవాలయాలకు వెళ్లడం మరియు పూజలు చేయడం, పవిత్ర గ్రంథాలు చదవడం, మంచి పనులు చేయడం, సత్యం మాట్లాడటం, అహింసను పాటించడం, తల్లిదండ్రులను మరియు గురువులను గౌరవించడం, అన్ని జీవుల పట్ల దయతో ఉండటం. పుణ్యం చేయడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. అవి మనశ్శాంతి మరియు సంతోషం కలుగుతాయి, ఆరోగ్యం మెరుగుపడుతుంది, సమాజంలో గౌరవం పెరుగుతుంది, మరణానంతరం మంచి జన్మ లభిస్తుంది, మోక్షానికి మార్గం సుగమమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ శక్తి మేరకు పుణ్యకార్యాలు చేయడానికి ప్రయత్నించాలి.